జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులను మనం అందరం ఏదో సందర్భంలో ఎదుర్కొంటూ ఉంటాం. చాలామందిని ఎక్కువసార్లు వేధించేటువంటి సమస్య అజీర్తిగా చెప్పుకోవచ్చు. అరుగుదల మందగించడం మూలంగా తలెత్తేటువంటి ఈ అజీర్తి తాత్కాలికంగా కనపడితే పర్వాలేదు, కానీ పదే పదే మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావటానికి కనీసం 4 గంటల సమయం పడుతుంది. ఈలోగా మళ్ళీ ఆహారం తీసుకుంటే అజీర్తి తలెత్తడం ఖాయంగా తెలుస్తోంది. కనిపించిన ప్రతి పదార్థం రుచి చూసేటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. అలాగే ఇంకో కొంతమందికి ఆకలి వేసినా వేయకపోయినా ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. అలాగే అవసరానికి మించి తిన్నా, కంగారుగా త్వరగా తిన్నా, లేకపోతే ఆహారాన్ని పూర్తిగా నమలకుండా తిన్నా, అలాగే కొవ్వులు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తిన్నా, మాంసాహారాన్ని అతిగా భుజించిన, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటి వాటిని అధికంగా తీసుకున్న, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకుంటున్నా, మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ అజీర్తి అనేది రావచ్చు. ఇలా రాకుండా ఉండాలి అంటే ఆహార వేళలు క్రమం తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. భోజనానికి మధ్య మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ సమయం పాటించడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆకలి వేయకపోయినా సమయానికి తినాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. గబగబా తినేటువంటి అలవాటు మంచిది కాదు. అలాగే తినే సమయంలో మాట్లాడకూడదు. ఇలా చేస్తే ఆహారంతో పాటు గాలి కూడా జీర్ణాశయంలోకి చేరి అజీర్తిని కలిగిస్తుంది. నోట్లోనే ఆహారం సగం జీర్ణమవుతుంది కాబట్టి బాగా నమిలి మింగాలి. తినే సమయంలో కాకుండా తిన్న తర్వాత మాత్రమే నీళ్లు తాగితే మంచిదని చెప్పి తెలుస్తోంది. అలాగే ఆహారం తినేటప్పుడు మాట్లాడటం కానీ, లేకపోతే సెల్ ఫోన్లు చూడటం కానీ, లేకపోతే టీవీలు చూడటం వంటి వాటివి కానీ చేయటం మంచిది కాదు. అలాగే రాత్రి పొద్దుపోయాక తినకూడదు. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించాలి. మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. నిద్రకు 2 గంటల ముందే ఆహారం తినటం ముగించాలి. రాత్రివేళ మాంసాహారాన్ని తినకుండా ఉండటమే మంచిది. రాత్రివేళ స్వల్పంగా ఆహారం తీసుకోవడం మంచిది. రోజుకి అవసరమయ్యేటువంటి క్యాలరీల సంఖ్య జీవనశైలిని బట్టి, వయసులను బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి వాటికి తగినట్లు ఆహార నియమాలు పాటించాలి. యుక్త వయస్సులో ఉన్నవారు, కాయకష్టం చేసేవారు, కార్మికులు, కర్షకులు వారు ఖర్చయ్యే క్యాలరీలకు సరిపడా ఆహారం తీసుకోవాలి. అలాగే ఇంటి పట్టున ఉండేటువంటి విశ్రాంతిలో